హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మామూలుగా డ్రిప్కి మెయిన్ లైన్ సబ్ లైన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల మన బోయలు తగలడం వల్ల నీళ్ళు అనేది నిలబడి మొక్కజొన్న అనేది సరిగా పడడం లేదు. అందుకోసం మనం డ్రిప్ లైన్ వేయడం జరుగుతుంది. ఇదో బోర్ దగ్గర నుంచి మెయిన్ లైన్ వేయడం జరిగింది. ఇంకా కనెక్షన్ అనేది ఇవ్వలేదు, ఫిల్టర్లు కానీ ఇంకా బిగిలేదు, ఇంకా వర్కర్ రాలేదు కాబట్టి పని అనేది కొంచెం ఆగడం జరిగింది. మెయిన్ లైన్ వరకు వేయడం జరిగింది, సబ్ లైన్ కూడా వేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకున్న డ్రిప్. కాకపోతే మనకు పైప్ లైన్కు మెయిన్ లైన్కి పైపులు సరిపోవడం వల్ల మనం బయట కొనడం జరిగింది. ఆశీర్వాద్ కొనడం జరిగింది. ఒక పైప్ మనకు 400 రూపాయలు పడింది. 75 mm అంటే 2.5 పైపు, 2.5 ఇంచ్ పైపు కొనడం జరిగింది. ఈ మొక్కజొన్న కూడా ఇంకా పోయలేదు. ఇది సొప్పు అనేది తీసేసి చిల్లర కొట్టాలి. ఈ బోదల వల్ల నీళ్ళు నిలబడి పంట అనేది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనకైతే ఏమీ రావడం లేదు. అందుకోసమే ఈ బోదలు తగలకుండా డ్రిప్ లైన్ వేసినట్టయితే ఏమన్నా పంట వచ్చే అవకాశం ఉందని ట్రై చేయడం జరుగుతుంది. ఇదంతా మెయిన్ లైనే. ఇది సబ్ లైన్, మెయిన్ లైన్ 2 పోవడం జరిగింది ఇటు సైడు. ఇది సబ్ లైను, ఇది మెయిన్ లైను. ఇవి వాల్స్ సబ్ లైన్. ఈ వాల్ ఇది మనకు 2 బోర్లు ఉండడం జరిగింది. అటు పక్క నుంచి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 2 ఒకే దానికి వచ్చే విధంగా పైప్ లైన్ ద్వారా. ఇది మనకి ఇంకో బోరు. ఈ 2 ఒకే పైప్ లైన్కు కలపడం జరుగుతుంది. మనం పెన్లెక్స్ తీసుకోవడం జరిగింది. ఈ పెన్లెక్స్ కంపెనీ ఈ పైపులు కానీ మనం బయట కొన్నది ఆశీర్వాద్. గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ వచ్చింది పెన్లెక్స్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ఈ వాల్స్ కానీ పెన్లెక్సే. ఇది కొంత మెయిన్ లైన్ బోర్చడం జరిగింది, మిగతా సబ్ లైను. ఈ సబ్ లైన్కి గాను డ్రిప్ పైపుల కోసం బయట వాల్స్ వేయడానికి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ పైప్ లైన్ ఎప్పుడో బోర్చాల్సింది. ఈ సైడ్ 2 ఓపెన్లో ఉంచడం జరిగింది, మెయిన్ లైన్, సబ్ లైన్. ఫిల్టర్లు బిగించినాక నీళ్ళు ఏమైనా లీక్ అవుతున్నాయో చెక్ చేసి ఈ పైప్ లైన్ బోర్చడం జరుగుతుంది. ఇవి మన తూర్పు పరమట బోదలు తోడడం జరుగుతుంది. ఈ బోదల్లో నీళ్ళు నిలవడం వల్ల పంట అనేది దెబ్బతినడం జరుగుతుంది. అదే కానీ ఉత్తరం దక్షిణం తోలినట్టయితే కొంచెం వాల్ ఎక్కువగా ఉండి నీళ్ళు అనేది ఫాస్ట్గా కిందికి పడడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లప్పుడు అయితే బాగానే ఉంటుంది, కొంత పైరు పెరిగినాక నీళ్ళు అనేది వాడిపోవడం జరుగుతుంది. నీళ్ళు దమ్ అనేది అంత పట్టుకోదు వారం పున్నదాన. అదేవిధంగా మనం ఎప్పుడైనా నీళ్ళు కట్టుకోవడానికి కూడా డ్రిప్ కాకుండా అచ్చం నీళ్ళు కట్టుకోవడానికి కూడా ఒకటి పాయింట్ అనేది వదలడం జరిగింది.
దాని ద్వారా మనం ఎప్పుడైనా నీళ్ళైనా కట్టుకోవచ్చు. మామూలుగా సొద్ద అవన్నీ వేసినప్పుడు డ్రిప్ ద్వారా నీళ్ళు కట్టుకున్నా కానీ మామూలుగా కట్టుకునే అవకాశం ఉంది. ఇవి వచ్చేసి మనం మామూలుగా గడ్డికి వచ్చేసి నీళ్ళు కట్టుకోవడానికి పైప్ లైన్ అయితే సపరేట్గా వేయడం జరిగింది. సూపర్ నేపేర్ గడ్డికి. ఈ గడ్డికి గాను మనం 2 ఇంచ్ పైపులు వేయడం జరిగింది. మనకు మనం వాడంగా 2 ఇంచ్ పైపులు ఎక్స్ట్రా మిగలడం జరిగింది. అందుకని కొంచెం గడ్డి వరకు వాడడం జరిగింది నీళ్ళు కట్టుకోవడానికి సూపర్ నేపేర్కు. ఈ 2.5 వచ్చేసి మనకు తక్కువ పడిన గాను మనం 5 పైపులు కొనడం జరిగింది. మనకు 2 ఇంచ్ పైపులు ఒక 6-7 మిగలడం జరిగింది. దాని వరకు మనకు ఈ గడ్డికి ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ లైన్ వాడినట్టయితే 2 బోర్లు ఒకేసారి ఇచ్చినప్పుడు కనెక్షన్ ఇచ్చినప్పుడు పైపులనే పైలిపోయే అవకాశం ఉంది 2 ఇంచ్ పైపులు వాడినట్టయితే. అందుకోసమే మనం 2.5 పైపులు కొనుక్కొచ్చి వాడడం జరిగింది. ఇవి వచ్చేసి అచ్చం మామూలుగా వచ్చేసి ఈ నీళ్ళు వచ్చేసి గడ్డి వరకు వాడతాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు కాబట్టి దీన్ని వాడడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.